మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పెను ప్రమాదం తప్పింది. అర్పణపల్లి నుంచి ఖమ్మం గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఓ ఇంటి వైపు దూసుకు వెళ్లింది. రామచంద్రపురం కాలనీకి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే లారీ లోడ్ అధికంగా ఉండటం కారణంగా అక్కడ రోడ్డు కుంగడంతో లారీ అదుపు తప్పింది. ఒక వైపునకు ఒరగటంతో లారీలో ఉన్న గ్రానైట్ ఇంటిపై పడేందుకు నెమ్మదిగా జారుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లో ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. నెమ్మదిగా బండరాయితో పాటు లారీని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్లో అందిస్తారు. మధు, మహబూబాబాద్ లో కేసముద్రంలో అటు లారీ అదుపు తప్పి ఇంటి వైపు దూసుకు వెళ్ళటం చూస్తున్నాం. అయితే దీనికి కారణాలేంటి? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నుంచి ఇటు ఖమ్మం వెళ్తున్నటువంటి గ్రానైట్ లారీ మహబూబాద్ లో రామచంద్రపురం కాలేజ్ దగ్గర అదుపు తప్పి ఒక ఇంటిపై మాత్రం ఒరిగి అంటే కింద వరకు సిద్ధంగా ఉంది. గత ఉదయం పూట తెల్లవారుజామున 4-5 ప్రాంతాలకు ప్రమాదం చేస్తున్న చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అధిక లోడ్ బరువు ఉన్న అధిక లోడ్తో వస్తున్నటువంటి ఈ లారీ పక్కన ఉన్నటువంటి రోడ్డు అదుపు తప్పి లోపలికి కుంగడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా అటు కేసముద్రం అరపలపల్లి తీగలవెల్లి పారెల నుంచి అధిక లోడ్తో బరువులతో లారీలు మాత్రం ఖమ్మంకి రోజు నైట్ తెల్లవారు వరకు తల్లి వెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రమాదం చూడొచ్చు. గతంలో చూసుకోవచ్చు కూడా ఒక తొలి దగ్గర కూడా లారీ సంబంధించినటువంటి గ్రానైట్ లారీ కూడా అదుపు తప్పి ఒక ముగ్గురు చనిపోవడం మొత్తం మనం చూసాము. అదేవిధంగా ఇవాళ తెల్లవారుజామున కూడా రామచంద్రపురం కాలనీ దగ్గర కూడా ఈ గ్రానైట్ లారీ అదుపు తప్పి అంటే ఒక ఇంటిపై మాత్రం రెడీగా సిద్ధంగా ఉంది పడడానికి. అయితే హౌట సమాచారం పోలీసులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ అందరినీ ఖాళీ చేసి, ఎందుకంటే ప్రమాదము అది ఎప్పుడు కింద పడుతుంది తెలియదు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్న యజమానులు వాళ్ళ ఇంట్లో పక్క పంపించేశారు. ప్రస్తుతానికి ఉన్న సిబ్బంది మొత్తం అంటే పూర్తి చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా మొత్తం మన పోలీసు మొత్తం అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారని తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ మధు.